అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇకపై ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత అంటే ఫ్లాట్ కానీ, అలాగే ఇల్లు కొనుగోలు కానీ, అలాగే ఓపెన్ ప్లాట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏవైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు సంబంధించి అటువంటి వారికి మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఎందుకని మనము ఈరోజు ఈ వీడియోలో ఆ ప్రాసెస్ ఏంటి, మనకు మున్సిపల్ ఆఫీస్లో ఏమేమి మార్పులు వచ్చాయి, అలాగే ఏదైనా ఇల్లు కొనుగోలు కానీ, అలాగే ప్లాట్ కొనుగోలు కానీ మనం చేసినప్పుడు రిజిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ ఆఫీసుల చుట్టూ అయితే తిరగాల్సిన అవసరం లేదన్నమాట ఇక్కడ నుండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే కొన్ని మ్యూటేషన్ అనే మార్పులు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అసలు ఈ అప్డేట్ పై కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే బిల్లు కూడా శాసనసభలో కూడా ఈ బిల్లును ఆమోదించడం జరిగింది, అంటే బిల్లును పాస్ చేయడం జరిగింది. అసలు ఏంటి, మనము ఈ అప్డేట్ పై మనము క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అసలు అప్డేట్ ఏముంది, మార్పులు ఏ విధంగా చేశారు అనేది క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. దయచేసి మీరు ఈ వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. కొత్తగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించి బిజినెస్ మ్యాన్లు ఉంటారో, అలాగే అధికారులు ఉంటారో, ఇల్లు కొనుగోలుపై, అలాగే ప్లాట్ కొనుగోలుపై, ఓపెన్ ప్లాట్ కొనుగోలుపై మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా కానీ పరిధిలో వచ్చే ఆస్తులకు సంబంధించి కొన్ని మార్పులు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. అసలు ఆ అప్డేట్ ఏంటి అంటే, ముందుగా రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ రికార్డులో కొత్త యజమాని పేరు మారేలా ఇంటిగ్రేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది మొదటి అప్డేట్. రెండో అప్డేట్ వచ్చేసి, విడిగా మ్యూటేషన్ కోసం దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇకపై రిజిస్ట్రేషన్ లోనే ఈ మ్యూటేషన్ సంబంధించి డాక్యుమెంట్లు అనేవి కూడా అందులోనే ఫీజు కూడా తగ్గించే అవకాశం కూడా ఉంది. మ్యూటేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. మూడోది వచ్చేసి, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ మ్యూటేషన్ కూడా అయిపోతుంది. అలాగే కార్పొరేషన్ల వివిధ గ్రేడ్ల మున్సిపాలిటీలకు ఏకీకృత మ్యూటేషన్ ఫీజులు లేవు అన్నమాట ఇక నుండి. ఇంకోటి వచ్చేసి, ఈ మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చట్టము సవరణకు ఏపీ శాసనసభ ఆమోదం అయితే పలికిందనమాట. బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. దీనివల్ల ఎవరైతే ప్రజలు ఉంటారో వారికి ఏం లాభం అంటే, సమయం ఆదా తగ్గుతుందన్నమాట. అలాగే అదనపు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రక్రియ వచ్చేసి, అంటే ఈ ప్రాసెస్ వచ్చేసి మరింత సులభతరంగా మారుతుంది. ప్రజలకు మరింత సౌకర్యం దీనివల్ల లభిస్తుందన్నమాట. అలాగే మరికొన్ని ప్రయోజనాలు ఏంటి అంటే, ప్రజలకు రిజిస్ట్రేషన్ తర్వాత ప్రత్యేకంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవసరం తగ్గుతుంది. అలాగే మున్సిపల్ ఆఫీస్ రికార్డులో యజమాని పేరుతో త్వరగా అప్డేట్ అయ్యి కొత్త యజమాని పేరు అయ్యే విధంగా అవకాశం అయితే వస్తుంది. అలాగే కార్యాలయాల చుట్టూ, అంటే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదన్నమాట. మ్యూటేషన్ ఫీజు చెల్లింపులో ఏకీకృత విధంగా వచ్చే అవకాశం కూడా ఉంది. రిజిస్ట్రేషన్, మున్సిపల్ ఆఫీసుల మధ్య డిజిటల్ అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్లు అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా వచ్చేసి, ఇది చాలా మందికి తెలియని విషయం అన్నమాట. మ్యూటేషన్ అంటే ఏంటి, ఇది చాలా మందికి తెలియదు. మ్యూటేషన్ అంటే ఆస్తి కొనుగోలు లేదా ఇల్లు, ప్లాటు లేదా భూమి కొనుగోలు, అంటే మున్సిపల్ ఆఫీస్ పరిధిలో ఏదైనా కానీ ఆస్తి కొనుగోలు చేసినట్లయితే
కొత్త యజమాని పేరు ప్రభుత్వం మున్సిపల్ ఆఫీస్ లో రికార్డులో నమోదు చేయడానికి లేదా పాత యజమాని పేరు తీసివేయడానికైనా ఈ మ్యూటేషన్ అంటారు. కొనుగోలు చేసినట్లయితే పాత యజమాని పేరు తీసేసి కొత్త యజమాని పేరు మార్చడానికే మ్యూటేషన్ అంటారు. అంటే కొత్త యజమాని పేరును మ్యూటేషన్ ప్రక్రియలో ఆటోమేటిక్ గా నమోదు చేసే విధానం అన్నమాట మ్యూటేషన్ అంటే. ఎందుకంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ అంటే యజమానుల హక్కులపై తుది టైటిల్ గ్యారంటీ అని కాదనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు అలాగే పన్ను బకాయిలు రికార్డులు మార్పులు లేదా ఇతర అభ్యర్థులు ఉంటే సంబంధిత అధికారులకు పరిశీలన సవరణ వారి కోసం కొరవర్చే ప్రస్తుతం ఏపీ మున్సిపల్ ఆఫీస్ వ్యవస్థలో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ మరియు మ్యూటేషన్ సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయని ఇటీవల మనకు ఒక గవర్నమెంట్ నుండి అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మరొక కొత్త విషయం ఏంటి అంటే మ్యూటేషన్ ఫీజును రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లించే విధంగా తీసుకురావడం జరిగింది. గతంలో అయితే లేదండి, రిజిస్ట్రేషన్ కి సపరేట్ అమౌంట్, అలాగే మ్యూటేషన్ కి చేసుకోవడానికి మరి ఒక నెల కొద్ది రోజుల సమయం తీసుకొని మ్యూటేషన్ కు కొత్తగా దరఖాస్తు చేసుకొని కొత్తగా అయితే ఫీజుని చెల్లించి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఖచ్చితంగా మ్యూటేషన్ ఫీజును రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లించే విధంగా ఆఫీస్ వాళ్ళ అధికారులకైతే ఈ ఈ ప్రాసెస్ ను స్టార్ట్ చేయండి అనేది ఆదేశాలు అయితే రావడం జరిగింది. అంటే ఈ ప్రాసెస్ యొక్క మ్యూటేషన్ యొక్క ప్రాసెస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ ఆఫీసుల కార్యాలయాల చుట్టూ ప్రత్యేకంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తులు కానీ అలాగే ఫీజులు కానీ చెల్లించాల్సిన అవసరం లేకుండా వాటిని తగ్గించడానికే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఈ విషయాన్ని గమనించి చాలా మంది ప్రజలకు ఈ సేవ సులభతరంగా మారుతుంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ వారి యొక్క రికార్డులో పేరు మార్పు కోసం ప్రత్యేకంగా తిరగాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పు. ఆటో మ్యూటేషన్ విధానాన్ని చట్టపరమైన మార్పులతో తీసుకొచ్చేందుకు మున్సిపల్ ఆఫీసుల వారి అధికారులకైతే చట్టపరంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ ఫీజును చెల్లించే విధానం కూడా తీసుకురావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఓకే అండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మున్సిపల్ ఆఫీస్ వారి యొక్క పరిధిలో ఉంటారో అలాంటి ప్రజలందరికీ ఇల్లు ప్లాటు అలాగే ఏదైనా కానీ ఆస్తి కొనుగోలు చేసి ఉన్నట్లయితే అటువంటి బిజినెస్ మ్యాన్లకు అధికారులకు ఈ మ్యూటేషన్ ఫీజు ప్రాసెస్ ను చాలా వరకు తగ్గించడం అయితే జరిగింది. సమయం ఆదా అవుతుంది, ఫీజు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అన్ని విధాలు మ్యూటేషన్ సమయంలోనే అంటే రిజిస్ట్రేషన్ అయ్యే సమయంలోనే అన్ని విధాలుగా ప్రాసెస్ గా పూర్తిగా అవుతుంది. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క వీడియో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓకే అండి, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో కూడా ఈ బిల్లును ఆమోదించడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్ ఈ ప్రక్రియ వచ్చేసి స్టార్ట్ అయితే అయ్యింది. ఈ విషయాన్ని గమనించి ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియోను షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని వారి వరకు చేరండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.